ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట మండలం తెలుగుదేశం పార్టీ నాయకులంతా ఏకతాటిపై నడవాలి. పార్టీ పిలుపునకు స్పందించి ఏ కార్యక్రమానికైనా పలికే నాయకుడు జగన్మోహన్ రాజు అంటున్న తెలుగుదేశం పార్టీ మాజీ కల్లుగీత డైరెక్టర్ కోమర వెంకట నరసయ్య. రాజంపేట నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ఏకతాటిగా పనిచేస్తూ ఈ రోజు పార్టీ పిలుపు మేరకు గాని రెట్టింపు ఉత్సాహంతో ఎటువంటి కార్యక్రమానికైనా హాజరయ్యే నాయకుడు రాజంపేట పార్లమెంట్ సభ్యులు చెమ్మర్తి జగన్మోహన్ రాజు అన్నారు. అంతేకాకుండా పార్టీలో రౌడీజం మాని పార్టీ కార్యకర్తలు కానీ పార్టీ నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అందరూ ఏకతాటిపై నడవాలన్నారు. మనసు విప్పి నోరు విప్పి మాట్లాడగలిగిన నాయకుడు ప్రజల్లో ఉంటాడు, కానీ మూగి సైకిల్తో ఇప్పుడు కూడా మనసు గుర్తించే నాయకులు రాబోయే రోజుల్లో నాయకులుగా చలామణి కాలేరు, కాబోరు కూడా. ఒకటే చెప్తున్నా, జగన్మోహన్ రాజు గారు ఈరోజు ఎంతో ఓపికతో పార్టీ ఇచ్చిన సిద్ధాంతం మేరకు పార్టీ నియమావళి మేరకు మాత్రమే నడుస్తున్నారు. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలా. రౌడీజం దాదాయిజం చేస్తే ఎవరు ఇక్కడ తగ్గిపోయే వాళ్ళు లేరు. ఖచ్చితంగా చెబుతున్నాను. ఆ రోజులు పోయినాయి, దాదాగిరి పోయినాయి. జగన్ రెడ్డి పోయినాడు, అదేవిధంగా వాళ్ళ నాయన రాజశేఖర రెడ్డి పోయినాడు, వాళ్ళ అప్ప రాజారెడ్డి కూడా పోయినారు. రౌడీజం చేసే వాళ్ళంతా భూస్థాపితం కాక తప్పదు. ఈ హెచ్చరిక అందరికీ తెలియజేస్తున్నది. వైఎస్ఆర్ పార్టీ నాయకులు కావచ్చు, లేదా ఇంటర్నల్ గా చిచ్చులు రేపాలని ప్రయత్నించే కొందరు స్వార్థపరులు, కులము మతము ప్రాంతీయతత్వాలు పోషించే నాయకులు కావచ్చు. మీరు ఉప్పు తిండి తప్పదు. ఖచ్చితంగా చెబుతున్నాను, రాబోయే రోజుల్లో జగన్మోహన్ రాజు గారి నాయకత్వంలో మనము తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న మేరకు చేసిన విజయాలను సాధించిన విషయాలను అన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లి కార్యకర్తలను మనమందరము మూకుమ్మడిగా జగన్మోహన్ రాజు గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో అన్ని కార్యక్రమాలను మనం తీసుకెళ్లి ఈ పార్టీని పటిష్టపరిచేదానికి మన వంతు సహాయంగా మనం ఏం చేయాలో అవన్నీ చేయాలా.